పరిచయం అక్కర్లేని పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగకు పోలికింది. దూసుకుపోతున్న వ్యక్తి వెంజర్ల రాజేష్. దమ్ముంటే ఇదే మందకృష్ణ మాదిగ గారిని నరేంద్ర మోడీ నీ పరిపాలన యంత్రాంగం కింద నా మాల మాదిగలు ఊచకోతకు వస్తున్నారు, దమ్ముంటే ఇది బంద్ చేయని చెప్పి మాట్లాడమను. ఈ భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది జనాభాని మోసం చేసినటువంటి ఒక పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ గారు. ఆయన నమ్మి మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉంటుంది మా మందకృష్ణ. వెంజర్ల రాజేష్ కు వ్యక్తిగతంగా మందకృష్ణ మాదిగ అంటే ఏమైనా కోపం ఉందా అన్న? ఈ రోజు మాట్లాడుతున్న మందకృష్ణ మా మందకృష్ణ కాదని చెప్పి ఒక్కసారి ఉత్తరప్రదేశ్ కూడా చెప్పు దెబ్బలు పడితే అప్పుడు అర్థం. దమ్మున్న మునగడ ఎవడన్నా పోయి చూడండి అని కాన్స్టిట్యూషన్ ఏదైనా చేయడానికి కోసం ప్రయత్నిస్తే వాళ్ళకు వృత్తి లేకుండా చెప్పులు కుట్టడానికంటే హీనమైంది ఉందా అన్న? నీకు నాకు తేడా అయింది. నువ్వు చచ్చిపోయిన గొడ్డును తీసుకుపోయి నేను చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయి పొందబెట్టా కదా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసినప్పుడు ఏబిసిడి వర్గీకరణ అనేది ముందట పడంగానే నిజంగా మరి మీరందరూ కూడా ఒక్కసారి లేచింది అన్న. మాలలు దొబ్బి తిన్నారు అని చెప్పి మాట్లాడేది. మేము ఎవరైనా మాట్లాడినామా? చివరికి ఏడ కొడితే ఈ మాలలు కదులుతారో ఆడగొడతారు. అంబేద్కర్ కు కూడా కులపిచ్చి ఉందని అని మీకు లేదా అన్న కులపిచ్చి నిజంగా అడుగుతున్నా? సిగ్గులేని రోజు చెప్పు తీసుకొని కొడతా చెప్తున్నా. ఈ రోజు ఒక మాదిగా హెడ్ మాస్టర్ కాలు మొక్కిపిస్తే మాట్లాడలేని వీళ్ళు మాదిగలా? రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. మాలను తెచ్చబోతున్నారా? నేనే మాదిగా సభలలో వాడినా కదా. మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. పరిచయం అక్కర్లేని పేరు, అందరికీ తెలిసిన వ్యక్తి, ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీగా దూసుకుపోతున్న వ్యక్తి వెంజర్ల రాజేష్ గారు మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే, ఎట్లురానా? బాగుండ్రా? నిజంగా బాగుండ్రా అన్న? చాలా బాగున్నా. బాగుండ్రా? బాధ ఎక్కువగా అనిపిస్తా ఉన్నది? అట్లేం లేదు. కొంత రిజర్వేషన్ తగ్గిపోతుందేమో, ఉద్యోగాలు కోల్పోతామేమో, అనుకునే సాధించలేకపోతామన్న ఆరాటం ఎక్కువ కనిపిస్తాం. అస్సలు లేదు. అలా లేకపోతే మరి ఇంత పోరాటం ఎందుకన్నా? మా తాతకి రిజర్వేషన్ లేదు, మా తండ్రికి రిజర్వేషన్ లేదు, నేను రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు, నా పిల్లలకు రిజర్వేషన్ ఉపయోగించలేదు. మళ్ళీ చెప్తున్నా, మా తాత రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు, మా తండ్రి రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు, నేను రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు, నా పిల్లలు రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు. రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో అదొక ఈ సమాజానికి ఒక రిప్రజెంటేషన్ కాబట్టి అది కూడు కోసమో ఉద్యోగం కోసమో జరిగేది కాదు. ఈ దేశంలో సమానత్వం కోసము సోదరభావం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. దాంట్లో ఎవరి జనాభా దామాష ప్రకారం వారికి 100% ఉండాల్సిందే. నిజంగానే తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకి, ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉంటే మాలలకి. కానీ ఏది జరిగినా కాన్స్టిట్యూషనల్ బద్ధంగా జరగాలనే దానికోసమే నేను పోరాడుతున్నాను. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బద్ధంగా జరగట్లేదా? జరగట్లేదు. అంటే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు మీరు అనుకోవచ్చా? ఎట్లా చట్టం? ఎవరు చేసిన కోర్టు ఇచ్చిన తీర్పు కదన్న ఇది? కోర్టు తీర్పు కాదు. కోర్టు చేసింది కేవలం అడ్వైజ్ మాత్రమే. జడ్జిమెంట్ వేరు, అడ్వైజ్ వేరు. కోర్టు చాలా మంది పొరపాటుగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది. దట్స్ కాల్ ఇన్ ఇంగ్లీష్ అడ్వైజ్. తీర్పు కాదు అది. తీర్పు అయితే జడ్జిమెంట్ వచ్చేది. రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టుకు అధికారం లేదు, అది పార్లమెంట్ చేయాల్సినటువంటి చట్టం. ఆర్టికల్ 3 పార్లమెంట్ లో చేసినప్పుడు మళ్ళీ పార్లమెంట్లు చేయదు, ఇది కోర్టులు చేయాలని వ్యతిరేకించింది ఎవరన్నా? పార్లమెంట్లో ఎవరు చేశారు? పార్లమెంట్ లో గతంలో జరగలేదు. పార్లమెంట్ చేతికి ఇవ్వద్దు, జరగలేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్. పార్లమెంట్ లో జరగలేదు. పార్లమెంట్ లో జరగడానికి చాలా సందర్భాలలో వ్యాఖ్యానం జరిగినప్పటికీ కూడా భారతదేశంలో అత్యధికంగా మాదిగలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వీళ్ళు వ్యతిరేకించడం ద్వారానే ఆగిపోయింది. అంటే ప్రతిసారి స్టేట్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారున్నా, అంతకన్నా ముందున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారున్నా, దాని తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారున్నా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారున్నా, వీళ్ళ పని ఏంటంటే ఒక ప్రతిపాదనని పార్లమెంట్ వరకు చేరవేయడం. పార్లమెంట్ ఏం చేస్తుంది? అన్ని రాష్ట్రాలకి పలానా రాష్ట్రాల నుంచి వర్గీకరణ కావాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది, మరి దాని మీద మీ రిప్రజెంటేషన్ ఏంది అన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు భారతదేశంలో ఉన్నటువంటి సగం మంది ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎస్ మేము దీన్ని ఒప్పుకుంటాం, అంగీకరిస్తున్నాం అని చెప్పేసి చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి పార్లమెంట్లో బిల్లు చేయబడుతుంది. అప్పుడు అందరికీ రాష్ట్రాలలో కేంద్రం చెప్పినట్టుగా ఫాలో కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కేంద్రాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చేశారు. 2000 సంవత్సరంలో చేస్తే 2004లో మళ్ళీ కొట్టిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలవంతంగా అట్లా చేసినా అదే జరుగుతుంది. మళ్ళీ చెప్పినాం, చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాల. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు కాన్స్టిట్యూషనల్ బద్ధంగా జీవించే వ్యక్తులు, అంటే మిగతా వాళ్ళు జీవించడానికి కాదు, వీళ్ళే ఎక్కువగా ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా సమగ్రవంతమైనటువంటి ఆలోచన కలిగిన బీసీలు భారత రాజ్యాంగం యొక్క సంరక్షణ కోసం భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తారు. కాబట్టి
సో రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరికంటే ఎక్కువ గుండెల మీద పెట్టుకునేది ఎస్సీలు ఎస్టీలు కాబట్టి ఆ రాజ్యాంగబద్ధంగా జరగాలని మేము మాట్లాడినాం. అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. 100% జరగట్లేదు. ఇంకో మాట చెప్తా, అంటే కోర్టులు రాజ్యాంగానికి విరుద్ధంగా సలహాలు ఇస్తాయా అన్న? 100% ఇచ్చినాయిగా. అంటే ఇప్పుడు కోర్టును తప్పంటున్నారు మీరు. నేనే కాదు, ఓన్లీ మాలలే అంటారు. మాలలే మీరే కాదు, మిగతా వాళ్ళు మాలలందరూ కూడా అంటుండ్రు. నేనేమంటున్నా, మరి రెడ్లు వ్యతిరేకం లేరు, రావులు వ్యతిరేకం లేరు, గౌడ్లు వ్యతిరేకం లేరు, ఏ బీసీ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకం లేదు, కేవలం మాలలు మాత్రమే ఎందుకన్నా ఇప్పుడు కోర్టు తీర్పును ధిక్కరిస్తా ఉన్నారు? ఎంతమంది అయితే ఏబిసిడి వర్గీకరణకు మద్దతు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా నేను హర్షిస్తున్నా. మరి జరిగిన తర్వాత పోదని వాళ్ళని మందకృష్ణ గారిని చెప్పండి. రేపు బలవంతంగా జరిగిన తర్వాత మళ్ళీ అది కొట్టివేయబడదు అని దాన్ని ఉద్యమాన్ని నడిపిస్తున్న మందకృష్ణ గారిని కానీ ఆయనకు మద్దతుగా నిలబడ్డటువంటి ఇంతమందిని చెప్పమని చెప్పండి. అంటే ఇప్పుడు బలవంతంగానే జరుగుతుందా? 100%. ఎగ్జాక్ట్గా ఎట్లా అయితే 2000లో జరిగిందో అట్లనే జరుగుతుంది. అది నిలబడదు. మళ్ళీ చెప్తున్నా, అప్పుడు కేంద్రాన్ని కాదని చంద్రబాబు నాయుడు చేసిండు కనుక ఆ రకంగా జరిగింది. ఇప్పుడు కేంద్రమే దీనికి సపోర్ట్ చేస్తా ఇక్కడ కేంద్రం అంటే సుప్రీంకోర్టు కాదు కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా విశ్వరూప సభలో ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట్లాడినరో, విశ్వరూప సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిందన్నే పోయి చంద్రచూడ్ అనేటువంటి ఆగస్టు 1వ తారీఖు నాడు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన నవంబర్ 10వ తారీఖు ఆయన పదవి కాలం అయిపోతుంది. ఆగస్టుకు నవంబర్కి ఎంత తేడా ఉంది? కొన్ని సంవత్సరాలు అయితే కాదుగా. లేదు. సో దాని అర్థమైంది, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక జడ్జి గారి చేత విశ్వరూప సభలో మాదిగల విశ్వరూప సభలో నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడినరో అదే ఆయన చేత మాట్లాడించాడు. నేను అదే నరేంద్ర మోడీ గారిని, సరే నేను తప్పట్టలే, నరేంద్ర మోడీ గారు మా మాదిగ సామాజిక వర్గం పట్ల మీకున్నటువంటి అనుచితమైన ప్రేమకు గౌరవానికి కృతజ్ఞతలు, అదేదో ఎందుకు సుప్రీంకోర్టు ద్వారా చెప్పించడం, మీరే పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయండి కదా, వద్దనట్లేదే, నేను కూడా మద్దతు ఉంటా అంటున్నా. లేదు ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఆయన పార్టీ పాలిస్తున్నటువంటి గుజరాత్లో చేయమనండి, మధ్యప్రదేశ్లో చేయమండి, ఉత్తరప్రదేశ్లో చేయమనండి, తప్పే ఉంది. మనతో పాటు వాళ్ళు లాభపడితే వాళ్ళు కూడా మన జాతి వాళ్ళే కదా. మరి అక్కడ కాకుండా కేవలం ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ ఉన్నటువంటి దగ్గర ఈయన చేయాలనేటువంటి ఆలోచన ఏంది? సో ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. రెండో విషయం, కృష్ణన్న పెట్టినటువంటి ప్రతిపాదన నిజంగానే మాలలు దొబ్బుతున్నారు, మాదిగలు చాలా వెనుకబడ్డటువంటి ప్రతిపాదన. ఏ ప్రతిపాదన మీద వీళ్ళంతా మద్దతు ఇస్తున్నారు? ఆయన ఏ ప్రతిపాదన పేరు మీద మాట్లాడుతున్నాడు? ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత అంటే నిజం కాదా అన్న? నిజంగా మాదిగల కంటే మాలలు ముందటున్నారు అనేది నిజం కాదా? నేను ఆంధ్ర తెలంగాణ సంగతి పక్కన పెడితే, తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మాదిగలే అన్ని రంగాలలో ముందున్నారు. మాదిగలు ఎస్. అందుకే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము అందరం కలిసి ఒక 30 లక్షల నజరానా కూడా ప్రకటించడం, ఇది తప్పు అని నిరూపించమని. 2014 నుంచి గురుకులాల్లో చదువుకున్న పిల్లలు కావచ్చు, పెడమర్తి రవి గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, కేసీఆర్ గారు ప్రకటించినటువంటి 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇవన్నిట్లలో 75% మాదిగ సామాజిక వర్గాలు, 25% మాత్రమే మాల సామాజిక వర్గాలకు చెందినవి. ఇది తప్పు అని నిరూపిస్తే ఆ 30 లక్షల రూపాయలు రివార్డు తీసుకొని పోమని చెప్పినాం. మా నోర్లు మూసుకుంటాం, ఇకపై దాని గురించి మాట్లాడమని చెప్పినాం. కానీ ఇప్పటివరకు ఎవరు దాని మీద స్పందించలేదు. ఐ డోంట్ నో అబౌట్ అఫ్ రెండు కలిసి ఉన్నప్పుడు సంగతి నేను మాట్లాడను, కానీ నేను వచ్చింది మాత్రం ఇప్పుడే 2007లో ఉద్యమాలకు వచ్చినా కాబట్టి నేను చూసిన దాని ప్రకారం ఎంపైరికల్ డేటా తీసుకుని ఏం తీసుకున్నా సరే మనకు ఆల్రెడీ నెట్లో కొడితే కనబడుతుంది క్లియర్గా ఎంతమంది ఎస్సీలలో మాదిగలు లబ్ధి పొందిరు, మాలలు లబ్ధి పొందిరు అనే విషయం. సో నేను వాళ్ళు లబ్ధి పొందిరు అని చెప్పేసి వీళ్ళు దొబ్బి తిన్నారు కదా అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా అందరూ లబ్ధిదారులే, అందరికీ చెందాల్సిన ఫలాలు అందరికీ చెల్లాలి. ఇప్పటికీ కూడా జనాభా దామాష ప్రకారం ఏబిసిడి వర్గీకరణ జరగాలంటున్నాను. నిజంగా తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే జరగాలని చెప్పి అంటున్నాను, కానీ అది రాజ్యాంగబద్ధంగా జరగాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజు నేను రాజ్యాంగబద్ధంగా కాదు అని చెప్పేసి దీనికి నేను మద్దతు ఇస్తే రేపు రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ చేసే ఏ కార్యక్రమంలో కూడా మాట్లాడే అర్హత నేను కోల్పోతా. అంటే సరే, అంటే మీరు ఎన్ని విషయాలు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తారు, బట్ ఒక గ్రామాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఒక గ్రామంలో ఒక 10 మాదిగ కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి, ఒక 4 మాల కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. బట్ వాస్తవానికి ఆ 4 కుటుంబాలు అప్గ్రేడ్ అయినంత ఈ 10 కుటుంబాలు కావు కదా అన్న. ఎందుకు అంత అప్గ్రేడ్గా లేరు? ఎందుకు లేవు వాస్తవానికి? ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. వాట్ ఈస్ ద రీజన్? మీరు చెప్పాలి. మాదిగలు ఏం చేస్తున్నారు? ఏం పనులు చేస్తున్నారు? అలా కులవృత్తి ఏంది? ఏం చేస్తారు? డప్పు కొడతారన్న. ఇంకేం చేస్తారు? ఏదో కూలి పని ఏదో చేసుకుంటూ చెప్పులు కుడతారు కదా. మాలలు ఏం చేస్తారు? మాలలు మంచిగా గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నారు. అరే సుషా, ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఉద్యోగాల దగ్గరికి పోయినావు తప్ప, మరి వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఇంటికి చూపడి కదా ఉద్యోగం వేసుకొని మెడల్ అని చెప్పేసి. మాదిగలు
ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు డప్పులు కొట్టుడు బంద్ చేసి డాలర్లు సంపాదించమన్నాడు. మరి ఇదే మాట రెడ్డిల దగ్గర ఇంకోరి దగ్గర మీరు అప్లై చేసుకుంటారా అన్న? దేనికోసం? మామూలుగా రెడ్డిలు దోసుక తిన్నారు, రెడ్డిలు ముందట పడ్డారు, రెడ్డిలు సమాజంలో బాగున్నారంటే వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు పొంది వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకొని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చారు అనుకోవచ్చు కదా. అక్కడ మీరు అప్లికేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎందుకన్నా ఈ రకంగా చదువుకుంటే ఉద్యోగాలు పొంది భారతదేశానికి స్వాతంత్రం రాకుండా ముందు ఈ దేశంలో మనువాద వ్యవస్థ ఉండేది. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. మాదిగలలో చాలా మంది బీజేపీ ఏజెంట్లుగా మారి మాట్లాడుతున్న మాటకు నేను సమాధానం చెప్తా. నువ్వు అనుకుంటున్నటువంటి రెడ్లకు, బాపనులకు, కోమటులకు, మాలమాదిగోలకు, బీసీలకు వర్తించేది కాదు ఇది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. చదువుకోవడం వల్ల మాత్రమే మాలలు గొప్పలేను కదా, మరి మిగతా రెడ్డులు కూడా చదువుకుంటే గొప్పలేను కదా. చూడు, ఒకసారి మర్రి చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర భూములు ఉన్నాయో చూడు. భారతదేశానికి స్వతంత్రం రాకుండా ముందు ఎవరి దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయో చూడు. మాలమాదిగోడి దగ్గర ఉన్నాయా, బీసీల దగ్గర ఉన్నాయా, రెడ్డిల దగ్గర ఉన్నాయా, కోమటుల దగ్గర ఉన్నాయా, క్షత్రియుల దగ్గర ఉన్నాయా, వెలుమల దగ్గర ఉన్నాయా చూడు. వాళ్ళతో నువ్వు ఎట్లా కంపేర్ చేసుకుంటావు? వాళ్ళతో మాట్లాడడానికి ఈయన ప్రతిసారి ఇప్పుడు మందకృష్ణ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా మారిండు. నేను కూడా అంటే ఇప్పుడు నేను బీజేపీ ఏజెంట్ అంటే అంబేద్కర్ కూడా బ్రిటిష్ బాబాసాహెబ్ అంబేద్కర్కు మందకృష్ణ మాదిగకు పోలికేంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటరీ వ్యవస్థలో కూర్చొని రామ్సే మెక్డానల్డ్ కావచ్చు, లార్డ్ మౌంటైన్ బాటన్ కావచ్చు, ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని పరిపాలించడం అనేది పూర్తిగా విరుద్ధం అని చెప్పి మాట్లాడాడు. దమ్ముంటే ఇదే మందకృష్ణ మాదిగ గారిని నరేంద్ర మోడీ నీ పరిపాలన యంత్రాంగం కింద నా మాల మాదిగలను ఊచకోతగా వస్తున్నారు, దమ్ముంటే ఇది బంద్ చేయని చెప్పి మాట్లాడమను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోల్చుకోవడం ఇప్పుడు మనల్ని ఇప్పుడు మాట్లాడితే ఏమంటారంటే నిజంగా మరి ఓసీ అంటే మాలోళ్ళని అంటే తప్పు అవుతుంది కదా, వాళ్ళు చదువుకొని సంపాదించుకుంటారు అంటున్నారు కదా. మరి ఓసీలు కూడా చదువుకొని సంపాదించుకునే కావు. ఓసీ రిజర్వేషన్ అంటే దోసుకోవడం ఎందుకు? ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళ చేతులలో పెట్టింది. ఇప్పుడు ఈ దేశాన్ని నైజాం రాజు పరిపాలించిండు. సామంత రాజులు ఎవరు? సాకరోళ్ళ, కుమ్మరోళ్ళ, కమ్మరోళ్ళ, నాగపోళ్ళ, గౌన్లోళ్ళ, బెస్తోళ్ళ, మాలోళ్ళ, మాదిగోళ్ళ. సామంత రాజులు ఎవరు? పట్వార్లు, రెడ్డిలు. మరి వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా భూమి. మరి అట్లా కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ భూమి జాతీయం చేయమన్నాడు కదా. ఇది మాట్లాడకుండా వాళ్ళని వెనకేసుకొచ్చుకుని నాకు అవసరం లేదు. వాళ్ళు నేను సమాధానం చెప్పుకుంటా. నా ఓసీ సహోదరులారా, ఈ దేశంలో మీకు ఎట్లా వచ్చినాయనే విషయాన్ని మీరు పారిశ్రామిక రంగంలో ఎట్లా ఎదిగినరు, మీ వాళ్ళు ఎంతమంది సీఎంలు చేసిర్రు, ఈ దేశాన్ని ఎంతమంది పీఎంలు పరిపాలించారు సమాధానం చెప్పుకుంటా. సిగ్గు లేకుండా అజ్ఞానానికి గురైపోయి ఇంకా నా మాదిగ సమాజం కిందికి పోయి ఆహా మీరు అంటే మేము మిమ్మల్ని అంటున్నాం కాబట్టి మీరు ఓసీలు అనొద్దు అంటే అది సమాజానికి ఇయ్యాలి. కాకపోతే నాలో వాళ్ళకి అర్థమవుతుంది కదా. అంటే ఇంకెప్పుడన్నా మరి ఇంకెప్పుడు అప్గ్రేడ్ అవుతారు? సరే మీరు అన్నట్టు అప్పుడంటే రాజ్యాంగం లేదు, ఏం లేదు, రెండు విషయాలు చెప్తా. ఇప్పటికైనా సరే 1,00,000 మందితో డప్పులు కొట్టిస్తున్నాడు. దాన్ని ఏంది అంటే కళాత్మకం అని అంటున్నాడు. అవునా కదా? అంటే ఎటు తీసుకుపోతున్నావు అన్నట్టు ఈ సమాజాన్ని కృష్ణ ఎటు తీసుకుపోతున్నా, ఇంకా వెనక తీసుకుపోతున్నా, ముందుకు తీసుకుపోతున్నా అంటే ఇప్పుడు వాళ్ళ వృత్తి అది. ఆ డప్పు సాటింపు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండా లేదా? ఈ మనవాద వ్యవస్థ ఇచ్చినటువంటి వృత్తులు అవి కూడా గౌరవప్రదమైన వృత్తులు కావు మనకి. ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి చదువుకుంటే మనం బాగుపడతామని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దుగాల ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఉత్తీర్ణత సాధించి క్వాలిఫికేషన్ ఉన్నవాడికి ఉద్యోగం వస్తుందా, లేదు కోటాలో ఉద్యోగం వస్తుందా? క్వాలిఫికేషన్ వాడికి వస్తుంది. అప్పుడు నువ్వు అంటావా మరి కింద ఉన్నటువంటి దక్కలలు సింధులు అనాల మాదిగోలని హే మీరు మమ్మల్ని దోసుక తిన్నారంటే అప్పుడు ఏమని మాట్లాడతారు? ఇదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, బిడ్డ మేము దోసుక తినలేదురా, మేము చదువుకున్నాం, మాకు ఆ క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి మేము దానికి రీచ్ అయినాం కాబట్టి రీచ్ అయ్యే చదువు మాకుంది కాబట్టి వచ్చింది తప్ప మిమ్మల్ని దోసుక తినలేమని అంటారా అన్నారా? సైమల్టేనియస్గా ఒకటి తర్వాత ఒకటికి వస్తుందా? అది వస్తుంది, తప్పకుండా వస్తుంది కదా. మరి అది ఆలోచించుకోవాలి. మనకు అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని వదిలేసి ఇప్పుడు మన అహంకార పూరితమైన ఆలోచన విధానాన్ని మైండ్లో పెట్టుకొని మేము ఓసీల లెక్క మమ్మల్ని పోల్స్తామంటే అది అంతకంటే అంధకారం ఇంకేముంటుంది? అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగ్రవర్ణాలు అదే మాట అంటే ఆయన జాతిలో పుట్టిన మనం అదే మాట అన్న తర్వాత ఇక మరి బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం ఏమని కోసం? అంటే ఇప్పుడు మీరు మాదిగలతో మీకు కంపేర్ చేసుకోవడం కూడా మరి అహంకార పూరిత ఆలోచన కాదా అన్న? అంటే మరి మేము చదువుకున్నాం కనుక ఉద్యోగాలు సంపాదించుకున్నాం అంటే నేను చదువుకోదన్నా అంటే వాళ్ళకు చెప్పులు కుట్టే వృత్తి ఇచ్చారు కనుక పాపం మాలోలకు అప్గ్రేడ్ కాలేకపోయారేమో. మాలోలకు వృత్తి లేకుండా చెప్పులు కుట్టేదానికంటే హీనమైంది ఉందా అన్న? మాలోలకు వృత్తి నేను అడుగుతున్నా. నువ్వు చచ్చిపోయిన గొడ్డును తీసుకుపోయినా, నేను చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయినా పెద్ద తేడా అయింది? నీకు నాకు తేడా అయింది. నువ్వు చచ్చిపోయిన గొడ్డును తీసుకుపోయినా, నేను చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయి పొందబెట్టా కదా. నేను అదే వృత్తిలో పుట్టొచ్చిన తలారుణ్ణి.
బేగర్ వృత్తి అదే కదా. మరి నేను మాది వదిలేసిందే. అది ఎవరు బాబాసాహెబ్ చెప్పిండు, ఇద్దరికి చెప్పిండు, అందరికి చెప్పిండు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసినప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని పట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా మనదే కదా. వచ్చిన ప్రతి నాయకుడు ఇంకా కుల వృత్తులు వదిలేయమని చెప్పకుండా ఆ కుల వృత్తుల్ని మెడలేసుకొని డమ్డమ్మని కొట్టుబంటే అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఎవరు కూడా డప్పులు కొట్టు. ఈ మాట నాది కాదు, నాట్ మై వర్డ్స్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మహాత్మా జ్యోతిబాపులే చెప్పిన మాట, పెరియార్ రామస్వామి నాయకర్ చెప్పిన మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట. ఓ దళితులారా, మీరు మీ కుల వృత్తుల్ని వదిలేసి పలకలు పట్టుకొని అక్షరాలు పట్టుకోండి అన్నాడు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ స్టేజ్ పోయారు. గాలి వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్ కాగలిగారు. చదువుకోకుండా ఇంకా ఆనే ఉంటే ఉండకపోదు. ఇక నువ్వు ఎట్లా చెప్తావు అంటే ప్రతిదాన్ని నేను తీర్చిదిద్దలేను కదా. ఇప్పుడు నేను ఒక అంబేద్కర్గా నేను చెప్పాల్సింది చెప్పిన, వినడం వినకపోవడం నీ ఇష్టం. ఇక అంత మాత్రం దానికి నేను అది చేస్తాను అంటే నేనేం చేయాలి? నేను మళ్ళీ చెప్పిన, నేను ఏబిసిడి వర్గీకరణకు 100% మద్దతు ఇస్తా. రాజ్యాంగానికి విరుద్ధంగా అయితే నేనేం చేయలేను. రాజ్యాంగబద్ధమైనటువంటి దానికి మాత్రం నేను సపోర్ట్ చేస్తాను. రాజ్యాంగబద్ధంగా అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎట్లా జరిగితే అది రాజ్యాంగబద్ధంగా అవుతుందన్న? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఎంపైరికల్ డాటా తీసి పార్లమెంట్కి పంపిస్తారు. పార్లమెంట్లో నిజంగానే ఒక ప్రతిపాదన లేవనెత్తిండ్రు, ఏబిసిడి వర్గీకరణ జరగాలి, నిజంగా ఫలానా కులాలకు మాత్రమే ఫలాలు అందుతున్నాయి, ఇంకా వేరే కులాలకు ఫలాలు అందుతలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద సమగ్రమైనటువంటి చర్చ, ఉభయ సభలలో చర్చ జరుగుతుంది. దాంట్లో సగం మంది రాష్ట్రాలు దానికి యాక్సెప్టెన్స్ ఇస్తే రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందుతుంది, తర్వాత పార్లమెంట్లో బిల్ అవుతుంది. సేమ్ తెలంగాణ ప్రాసెస్ ఎట్లా అయితే జరిగిందో అట్లా అయితే అవుతుంది. అయితేనే మరి తిరుగుతుంది. లేకపోతే ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన లెక్క చేసి గిన్ని లక్షల మంది, ఆ పని ఎవరిది? గవర్నమెంట్ది. మనం ప్రైవేట్ గా ఏం చేయలేము. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తా ఉంది, గవర్నమెంట్ కి అదే బాధ్యత అప్పగించింది కదా జనాభా లెక్కలు. మరి అందులో కూడా నష్టం ఏం జరుగుతుందని ఇట్లా చేస్తే మాలకు నష్టం ఎవరికి జరగదు. ఎవరి జనాభా జమాష ప్రకారం వాళ్ళకి చెందాలా. కానీ పార్లమెంట్ లో చేయకపోతే మళ్ళా బంద్ అవుతుంది. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉన్న మాదిగలు పిల్లేస్తారు, మధ్యప్రదేశ్ ఉన్న మాదిగలు వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళని అడగకుండా ఎట్లా చేసిరు మీరు అని చెప్పేసి. కాకపోతే ఇంకో అవకాశం ఉన్నది ఇక్కడ పంజాబ్లో, అక్కడ ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు యాక్సెప్టెన్సీ తీసుకొని తమిళనాడులో అందరు కలిసి ప్రభుత్వం దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి మా జనాభా పెరిగింది కాబట్టి పంచుకుందామని చెప్పి ఇద్దరి మధ్యలో ఏ సమస్య లేదు కదా. అదే జరగాలంటున్నాం. అట్లానే కృష్ణానికి నేను చాలాసార్లు ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా మాలోళ్ళు మాదిగోళ్ళు మీరంతా పెద్ద మనుషులంతా కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడుకొని ఎంపైరికల్ డాటా తీసుకొని జనాభా దామాషా ప్రకారం పెంచుకోండి. 15% రిజర్వేషన్ ఎప్పుడో ఇచ్చిండ్రు. మా తాత టైంలో రిజర్వేషన్ ఇస్తే మా తాతకు తండ్రులకు మాకు మా పిల్లలు పుట్టారు, మా జనాభా పెరిగింది కాబట్టి దాన్ని 20% చేసుకుందామనే ప్రతిపాదన పెడితే లేదు. ముందు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాతే వేరే ఉద్యమం చేద్దామని అన్నారు. అసలు ఉన్న దాంట్లో మరి ఇంత కిరికిరి చేస్తున్నారు, ఇంత అపోజ్ చేస్తున్నారు కనుకనే మాలలు ఈ లొల్లిలన్నీ ఉన్నాయి. అసలు మీరు ఏబిసిడి వర్గీకరణ యాక్సెప్ట్ చేస్తే ఈ బాధే ఉండదు కదా అన్న. మేము ఏబిసిడి వర్గీకరణ నా ప్రివ్యూస్ ఏ వీడియోస్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నేను ఏబిసిడి వర్గీకరణ వద్దని. జనాభా ప్రాతిపాదికన ఎట్లా జరిగినా కూడా జరగనివ్వండి అని చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక సిగ్నల్ దాటితే ఏమవుతుంది? రెడ్ సిగ్నల్ ఉండగా సిగ్నల్ దాటితే ఏమవుతుంది? ఫైన్ పడుతుందా? పడుతుంది. పోలీసు ఎంబటబడి మనం శిక్షకు గురవుతామా కామా? ఒక్క సిగ్నల్కి అంత శక్తి ఉంటే మరి పార్లమెంటరీ వ్యవస్థ అయింది. ఇక నువ్వు నేను అనుకొని కూర్చొని ఈ ఊర్లో పంచాయతీ మాట్లాడినట్టు ఎవరంటే ఎవరు వచ్చి తీర్పు తీస్తే ఇంకా పార్లమెంట్ ఎందుకు, దానికి చట్టం ఎందుకు, దానికి లోక్సభ ఎందుకు, దానికి ప్రైమ్ మినిస్టర్ ఎందుకు, దానికి రాష్ట్రపతి ఎందుకు, ఇవన్నీ ఎందుకే? మనం మాట్లాడుకొని పంచాయతీ తెంపుకోవడానికి. ఊర్లో పంచాయతీ కాదు కదా. ఈ రాష్ట్రానికి ఒక చట్టం ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టానికి అనుగుణపడి పనిచేయాలా. దీనికి ఒక పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో చట్టాలు చేయబడతాయి. ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీయాలన్నా ఆర్టికల్ 341కి ఒక క్లాజు జోడించాలా. ఒక చిన్న ప్రయత్నం కదా కులాన్ని చేర్చాలి. ఇప్పుడు చాలామంది శాఖలు బయట మమ్మల్ని ఎస్సీలలో చేర్చాలని పోరాటం చేస్తూ ఉన్నారు. సాధ్యమైందా? అది పార్లమెంట్లో చట్టం చేయాలా. ఒక కులాన్ని చేయాలంటే అది చేస్తే మరి అట్లాంటిది విభజించాలంటే దానికి ఒక చట్టం జరగాలి. ఊరికే మనం అనుకున్నంత మాత్రం జరగదు. లేదు కాదు కూడదు, అందరి మద్దతు కూడబట్టి లేదు నన్ను రాష్ట్ర ప్రభుత్వం చేసేదాకా కాదు అంటే మందకృష్ణ మరి ఖచ్చితంగా అది నిలబడుతుందేమో ప్రామిస్ చేయమనండి. మందకృష్ణ గారికి మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రామిస్ చేయమనండి. రేపు పొద్దున పోయిన తర్వాత మళ్ళీ ముత్తుకుంటే ఏమొస్తుంది? వెంజర్ల రాజేష్కి వ్యక్తిగతంగా మందకృష్ణ మాదిగ అంటే ఏమైనా కోపం ఉందా అన్న? అట్లా అనుకున్నట్టయితే కేసీఆర్ గారి గవర్నమెంట్ కృష్ణను తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు నేను దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలలో పాల్గొన్నా. మా నాయకుని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి. నాకు ఆయనకు మధ్యలో వ్యక్తిగతమైనటువంటి కోపం ఏమీ లేదు. నేను ఎప్పుడు కూడా మాలోడుగా ప్రకటించుకొని చెప్పలేదు. ఈరోజు ఆ పరిస్థితి కల్పించింది ఆయన. క్లియర్గా కనబడుతుంది. ఆయన బీజేపీకి కర్ణాటకలో మద్దతు ఇచ్చి గెలిపించిండు, తెలంగాణలో మద్దతు ఇచ్చి గెలిపించిండు, ఆంధ్రాలో మద్దతు ఇచ్చి గెలిపిండు. ఈరోజు మాట్లాడుతున్న మందకృష్ణ మా మందకృష్ణ కాదని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. బీజేపీ కాజ్ కోసం కొట్లాడుతుండే ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ నుంచి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి
మందకృష్ణతో పాటు చాలా శక్తులు మెల్లమెల్లగా ఎమర్జ్ అయ్యి పనిచేస్తూ ఉన్నాయి. మేము కేవలం రాజ్యాంగం- బీజేపీకి సపోర్ట్ చేస్తున్నందుకే మీకు వ్యతిరేకిస్తున్నారా? ఆయన కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండు, టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిండు, ఇంతమందికి సపోర్ట్ చేసి గెలిచిండా? పదే అయిపోయింది కదా. మరి ఒక నీది రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటమే అయితే 30 సంవత్సరాలుగా నువ్వు ఎందుకు ఓడిపోతావు? ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఇలా కొత్తగా ఇచ్చేది ఏం కాదు. ఇలా బీసీ సమాజం నుంచి కానీ బ్రాహ్మణ సమాజం నుంచి కానీ మా అన్న అందరు మద్దతు కూడా కట్టుకుంటాడు కదా. ఇది 30 సంవత్సరాల నుంచి కూడా కట్టుకుంటాడు. 30 సంవత్సరాల నుంచి జరగలేదు, ఇలా జరిగినా పోతుందని చెప్తున్నాడు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ కాదు అది. ఆ విషయం చెప్తే ఎవరికి అర్థమవుతలేదు. రంజన్ రాజేష్ మాదిగల నుంచి ఎవరన్నా వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఇది రాజ్యాంగ విరుద్ధమని మాట్లాడే ధైర్యం సాహసం కూడా ఎవరు చేయట్లేదు. ఒక గాలి వినోద్ కుమార్ గారు వచ్చి చెప్పిన ఆయన ఏబిసిడి వర్గీకరణ వద్దంటలేడు, మేము కూడా వద్దంటలేము. ఆయన అయితే ప్రొఫెసర్గా మేము అదే చెప్తున్నాం, రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ చేసుకుందాం, అది శాశ్వతమైన నిర్మూలన. మళ్ళీ కలిసి ఉద్యమాలు చేయొచ్చు ఉమ్మడిగా ఎన్నో. కాకుండా ఈ తాత్కాలికమైనది చేసుడు మళ్ళీ అది పోగానే మాలోలు చేయబట్టి పోయింది అన్నాడు. ఇప్పటి వరకు ఆయన నోట్ల నుంచి ఎప్పుడన్నా దీనికి ఉత్తరప్రదేశ్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు వ్యతిరేకం అని ఎప్పుడైనా ఆయన నోట్ల నుంచి మాట్లాడడం విన్నారా? ఎంతసేపు తెలంగాణలో మాలలోనే, ఆంధ్ర మాలలోనే వీళ్ళే వ్యతిరేక అంటే ఉత్తరప్రదేశ్ మాదిగల కంటే, బీహార్లో ఉన్న మాదిగల కంటే భారతదేశంలో అత్యధికంగా చమార్లు మాదిగలు సీఎంగా కొనసాగింది బీహార్ రాష్ట్రంలో. వాళ్ళకంటే శక్తివంతమైన వ్యక్తులు అది వివేక్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ముగ్గురు. వీళ్ళు తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి మాలోళ్ళు ఎంత, వాళ్ళు ఎంత, వాళ్ళ శక్తి ఎంత. ఒప్పుకోడు తక్కువ ఉన్నది, జనాభా తక్కువ, ఆ దాంతో పోల్చుకుంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటే తక్కువే. నీకు ఉత్తరప్రదేశ్ బీహార్ రెండు పక్కకి వెళ్ళిపోతేనే భారతదేశం సగం వెళ్ళిపోయినట్టు కదా. మరి దానితోడు మధ్యప్రదేశ్ ఉన్నది. మరి ఇదే దమ్ముంటే పోయి ఉత్తరప్రదేశ్ చేయమనండి. ఈయనని నరేంద్ర మోడీ గారిని బట్టి ఈయన మాదిగా అయిననే అక్కడ 4 సార్లు సీఎంగా కొనసాగిన ఆమె ఎవరు? ఆమె మాదిగా ఆమెనే కదా. ఇప్పుడు ఆయనకు నచ్చినటువంటి ఇష్టం యోగి ఆదిత్యనాథ్ గారు కదా పరిపాలన చేస్తుంది, మరి చేయమనండి కదా. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ మాదిగలు లాభపడ్డా అది అన్న పేరు మీద లాభపడ్డట్టు కదా. కృష్ణ గారి పోరాట ఫలితంగా లాభపడ్డట్టు కదా. మరి అదే అక్కడ చేయమనండి కదా. ఒక్కసారి ఉత్తరప్రదేశ్ పోతే చెప్పు దెబ్బలు పడితే అప్పుడు అర్థమవుతుంది ఆయనకు, ఈయనకు అందరికి చెప్పు దెబ్బలు 100%. మాయావతి చూడండి ఒకసారి, దమ్ముంటే దమ్మున్న మునగడ ఎవడన్నా పోయి చూడండి. అన్కాన్స్టిట్యూషనల్గా ఏదైనా చేయడానికి కోసం ప్రయత్నిస్తే మేము మాట్లాడితేనే తట్టుకుంటారు, ఆమె చెప్పులతోనే కొడుతుంది ఏకంగా. మందకృష్ణ మాదిగన్ కాదు, మన ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా మీరెవరు దాదాపు చెప్తున్నా. వాళ్ళ ఆయుధం ఏంది? మాదిగల ఆయుధం ఏంది? అత్యధికంగా చర్మకారు ఉన్నటువంటి రాష్ట్రం అది. చెప్పే చూపిస్తారు వాళ్ళు పక్క. ఇది వాస్తవం. చేయమని చెప్పండి దమ్ముంటే. ఊకే గీడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అక్కడ తల్లాడేందుకు? వాళ్ళకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి గుజరాత్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది. అక్కడ చేసి చూపిస్తే ఇక్కడ అర్థమవుతుంది. అంతేందుకు విశ్వరూప సభకు రావడానికంటే ముందు మందకృష్ణ దగ్గరికి మీటింగ్ కోసం రావడానికంటే ముందు క్లియర్గా 2 నెలల ముందే కేంద్ర మంత్రి స్వామి నారాయణ గారు పార్లమెంటును కాదని మనం ఏబిసిడి వర్గీకరణ చేయలేమని చెప్పిండు. అట్లాగే దీని తర్వాత క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి రామ్ మెగ్వాల్ మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో చెప్పిండు. మరి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడా? విశ్వరూప సభ కంటే ముందు చెప్తాడు వాళ్ళ మనిషే బీజేపీ అయినా, మొన్న జరిగిన పార్లమెంట్లో చెప్తారు. మరి మాదిగ సమాజాన్ని ఎవరు మోసం చేస్తున్నట్టు? మందకృష్ణ మాదిగ మోసం చేస్తారు. 100% క్లియర్గా కనబడుతుంది కదా. మందకృష్ణ మాదిగానే మోసం చేసే మందకృష్ణ మాదిగానే కూడా మోసపోతున్నాడు. మరి ఈ ముచ్చట నేను మీరే చెప్తున్నారు, ఆయన మోసపోయి వీళ్ళని కూడా మోసం. అవును, నేను ఏమంటున్నా, జన్ధన్ యోజన ఖాతాలు తీయమని చెప్పారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. నల్లధనం మొత్తం కూడా విదేశాల్లో ఉన్నది పట్టుకొస్తున్నా, మీరు ఇప్పుడే ఆల్రెడీ అకౌంట్ తీసి పెట్టుకోండి, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఈ మాటని? కరోనా కంటే ముందు. ఆల్మోస్ట్ 9 years అవుతుంది. ఎంత ఈ భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది జనాభాని మోసం చేసినటువంటి ఒక పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ గారు. ఆయన నమ్మి మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉంటుంది మా మందకృష్ణ. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? భారతదేశాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి నా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగల్ని, ఆంధ్రాలో ఉన్నటువంటి మాదిగల్ని మోసం చేసాడు ఒక పెద్ద లెక్కన. ఇది ఎన్నికల స్టంట్ అని చెప్పి క్లియర్గా అర్థం కావట్లేదా మీకు? ఎన్నికల కంటే ముందు బీజేపీ గవర్నమెంటే చెప్తున్నది పార్లమెంట్ని కాదని చెప్పి చేయాలి. మరి మొన్న రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నది. మరి దీని అర్థమైంది. ఇంకా నా మాదిగ సమాజం ఎప్పుడు మేలుకోవాలి? ఎన్నిసార్లు మోసపోతారు ఇంకా ఈయన ఉద్యమాన్ని నమ్మి? 30 సంవత్సరాలుగా పైన నాయకులు మోసం చేస్తున్నారు అంటారు కేవలం ఓట్ బ్యాంక్ కోసం. 100%. ఇది 100%. ఈ మాత్రం ఇంత సిల్లి విషయాన్ని కూడా గమనించలేనంత అమాయకుడా మందకృష్ణ మాదిగ? ఇక ఆ విషయాన్ని నేను చెప్పలేను మిత్రమా. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఈ మాట అన్నాను ఇప్పుడు అవతలకు నేను ఎంత మంచి మాట చెప్పినా మాలో నేను చెప్తున్నా కాబట్టి ఆహా ఆడంటాడా
అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను ఒకటి మాత్రం చెప్తా, రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేసినా మళ్ళీ పోతుంది. ఈ వీడియోని కావాలంటే తర్వాత రంజల్ రాజేష్ గారు ముందే చెప్పారు పోయి, అప్పుడు నా మాదిగ సమాజానికి అర్థమవుతుంది, ఓహో రాజేష్ అనే చెప్తే మనం వినలేం రా, ఇది జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా, మాదిగ సమాజం మీద దేశంతో ఇమీడియట్గా అది అయిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేసిన మళ్ళీ పోయింది అనుకో, కొట్టుడు పోయిన నెక్స్ట్ డేనే మీలాంటి విలేకరులు అందరినీ తీసుకొని పోయి మా కృష్ణ దగ్గర కూర్చుంటా, అన్న నువ్వు ఏబిసిడి వర్గీకరణ అయిపోయి అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ నేను మోసం చేసిరు కదా అన్న, నువ్వు నేను మన మాదిగలం అందరం కలిసి ఒక పెద్ద సభ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పిలిపించుకొని మన జనాభా దామాష ప్రకారం ఎంపైరికల్ డేటా ప్రకారం 15% ఉన్న రిజర్వేషన్ 20% చేసుకొని పంచుకుందామన్నా. ఇంకా మనం ఉమ్మడిగా చేయాల్సిన ఉద్యమాలు చాలా ఉన్నాయి, నువ్వే మాకు మార్గదర్శకంగా ఉండి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా అని చెప్పేసి ఆయన దగ్గరికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఇప్పటికే 26వ 27వ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చెప్తా ఉన్నా. నేను చాలాసార్లు ప్రతిపాదన పెట్టిన కృష్ణ దగ్గర, లే ముందు ఇది కానీ అంటున్నాను. కానీ మరి నీతో పాటు మాదిగ సమాజంతో పాటు నీకు సపోర్ట్ ఇస్తున్న మద్దతుదారులందరికీ కూడా అర్థమవుతుంది కదా, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత అయ్యయ్యో కొట్టేసిందే, వాడు ఒకడు మొత్తుకున్నాడు రంజల్ రాజేష్ గారు, ఇది కేంద్రంలో తప్ప మన రాష్ట్రంలో సాధ్యం కాదని వాడు చెప్తే ఇన్లేమే అని అప్పుడు ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా ఆవేశంలో ఉన్నారు, మా కూడుకు అడ్డం పడుతుంది అనుకుంటున్నారు, మా 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 పోరాటానికి డిమోరలైజ్ చేస్తా ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని నిజంగా ఏబిసిడి వర్గీకరణ అనేది ముందట పడంగానే నిజంగా మరి మీరు అందరూ కూడా ఒక్కసారి లేచిండ్రు కన్నా, అట్లా లేస్తే ఎవరికైనా అనిపేదాన్ని కూడుకు అడ్డం పడుతున్నారు అన్నట్టు. చూడు మిత్రమా, ఆగస్టు 1వ తారీఖు నాడు సలహాలు సూచనలు చెప్పి బయటకు తెచ్చారు. మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి తన పరిపాలన యంత్రాంగం కింద ఎంతోమంది దళిత స్త్రీలని దళిత పురుషులను చంపేసినటువంటి బీజేపీ గవర్నమెంట్లో నరహంతకుడుగా పిలువబడుతున్నటువంటి మోడీ గారిని, మొన్న జరిగినటువంటి మణిపూర్ ఘటన తీసుకోవచ్చు, అంతకుముందు జరిగిన గోద్రా తీసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఊనా సంఘటన తీసుకోవచ్చు, అత్రాస్ సంఘటన తీసుకోవచ్చు, మాదిగలని అత్యంత దారుణంగా కొట్టి జైలో వెహికల్కి కట్టేసి కొట్టిన సంఘటన తీసుకోవచ్చు. ఇవన్నీ మర్చిపోయి మా కృష్ణన్న మా మాట కోసం సుప్రీంకోర్టు ద్వారా తీర్పునిప్పించినటువంటి మానవతావాది నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు అని చెప్పింది. మేము ఎవరమైనా మాట్లాడినామా? దాని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాలలు మౌనం వీడాలి అన్నాడు. మేము ఎవరమైనా మాట్లాడినామా? మాలలు దొబ్బి తిన్నారు అని చెప్పి మాట్లాడినారు. మేము ఎవరమైనా మాట్లాడినామా? మాదిగల విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మేము ఎవరమైనా మాట్లాడినామా? అంటే దీని అర్థం ఏంది? ఏదో ఒక రకంగా నా జాతి లాభపడ్డది, నా తోటి జాతి లాభపడ్డదని ఊకున్నట్టుగా మేమందరం. మమ్మల్ని మాట్లాడించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి ఏడగొడితే ఈ మాలలు కదులుతారో ఆడగొట్టిండు. అంబేద్కర్కు కూడా కులపిచ్చి ఉన్నది అని అన్నాడు మీడియా సాక్షిగా. అంబేద్కర్కు కూడా కులపిచ్చి లేకపోతే మహర్ల సమ్మేళనం ఎందుకు పెడతాడు అని అన్నాడు. అంటే అది అంబేద్కర్ని కించపరుస్తూ అన్నాడు. 100%. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు ఆర్టికల్ 340 ఎవరి కోసం రాసిండు? ఆర్టికల్ 341 మాదిగల కోసం రాసిండా, మాలల కోసం రాసిండా? స్త్రీల కోసం ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి, బీసీలకు 52% రిజర్వేషన్ లేకపోతే, స్త్రీలకు సమానమైన హక్కులు లేకపోతే నాకు ఈ పదవి ఎందుకని చెప్పేసి తృణప్రాయంగా ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానుభావుని ఒకవైపు మా భార్య పిల్లల్ని వదిలేసి కాలుకు బల్పం కట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మాల మాదిగల నాయకుడు కాదండి, ఈ దేశంలో సబ్బండ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు ఇచ్చిందని చెప్పి మేము మాట్లాడుతుంటే నీ బీజేపీ గవర్నమెంట్ కోసం నువ్వు అంబేద్కర్కు కూడా కులపిచ్చి లేకపోతే ఎట్లా మాట్లాడుతూ? ఒక ప్రొఫెసర్ మాకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి కాసింగ్ గారి నోట్లో నుంచి ఒక వర్గ పోరాటం చేయాల్సిన ఒక కమ్యూనిస్టు విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడైనటువంటి కాసింగ్ గారు ఏమైనా మాట్లాడతారు ఇంటర్వ్యూలో? మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగ్జీవన్. ఒక నిమిషం అన్న, నేను ప్రొఫెసర్ కాసిం గారిని కూడా ఇంటర్వ్యూ చేసిన, ఇదే అంశం వారిని కూడా అడిగిన. రెంజర్ల రాజేష్ గారు అన్నారండి మాలలకు అంబేద్కర్ అని, మాదిగలకు బాబు జగ్జీవన్ రావు అని మీరు అన్నారని రెంజర్ల రాజేష్ గారు అన్నారు, మీ పైన మండిపడ్డారు అని. అంటే నేను ఆయనకు ఇంత పెద్ద మెసేజ్ పెట్టినా, నేను నాకు ఇంటర్వ్యూలో చూపించిండు ఆన్ ద కెమెరా, దీనికి నాకు చూపించిండు, నాకు పెట్టిండట. ఒకసారి ఇప్పుడు చూపెట్టండి డాక్టర్ కాసిం గారు. పెట్టండి, ఇప్పుడు కాల్ చేయనా? కాల్ అవసరం లేదు, మీరు నాకు ఆ మెసేజ్ చూపించండి. నాకు మెసేజ్ అంటే పంపమని అడుగుతాను, ఒక్క నిమిషం. చూసి కూడా దానికి రిప్లై ఇవ్వలేదంట. వాట్సాప్లో పెట్టినట్ట, ఎస్ఎంఎస్లో వాట్సాప్లో పెట్టిండండి, బ్లూటిక్ కూడా పడింది.
అయితే నాకు మెసేజ్ చూపించిందన్న, తమ్ముడు రాజేష్ నేను ఎక్కడ అన్నాను, ఏ సందర్భంలో అన్నానో కాస్త నాకు వివరించు, దానికి ముందున్న మాటలు వెనుకున్న మాటలు కూడా జోడించుకోవాలి, మధ్యలో ఒక బిట్టును కట్ చేసి నువ్వు నన్ను వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి ఆయన మీకు ఒక మెసేజ్ పెట్టిండు, అంత కెమెరా నాకు కూడా చూపించిండు. సరే, ఇంకా మేము ఇంటర్వ్యూ రిలీజ్ చేయలేదు. ఓకే, దీన్ని ఆ బిట్టుని నేను మీకు పంపిస్తా, ఆ తమ్నేలు అదంతా ఎవ్రీథింగ్ కూడా నేను పంపిస్తా, ఆయన మాట్లాడినటువంటి మాటలు బట్టి కూడా పంపిస్తా. ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, వర్గ పోరాటం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి, చాలా సందర్భాల్లో నేను మాదిగ బిడ్డని, మందకృష్ణ మాదిగ గారి పోరాట చరిత్ర ఒకవేళ భారతదేశ చరిత్ర రాయాల్సినటువంటి పరిస్థితి వస్తే మందకృష్ణకు ముందు మందకృష్ణకు తర్వాత అని కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు. ఇంత కులపిచ్చున్నది కాశీమనకనం అయితే మేము అనుకోలేదు. ఎందుకన్నా ఈ మాట కూడా ఎందుకంటున్నా, ఆయన ఒకవేళ నిజంగానే ఒక కులానికి సంబంధించిన నాయకుడు అయితే ఈ మాట నేను మాట్లాడకపోదు. ఆయన ఒక ప్రొఫెసర్ ఉద్యోగంలో ఉండి దానికి తోడు విప్లవ రచయితల సంఘానికి బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తి, వర్గ పోరాటానికి పాఠాలు నేర్పినటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అంటే ఇంత కులపిచ్చి ఉంటుందా కమ్యూనిస్టులకు కూడా అనే విషయం నాకు చాలా బాధ కల్పించింది. నాకెందుకు బాధపడ్డా, మిగతా వాళ్ళు మాట్లాడడం వేరు, నువ్వు ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండి మాట్లాడడం. బాబు జగ్జీవన్ ఏం చేసినండి మాదిగలకు? నేను ఇప్పుడు మీ ఆన్ కెమెరా ద్వారా చెప్తా ఉన్నాను, నిజంగా బాబు జగ్జీవన్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చినది ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ వదిలేసి బాబు జగ్జీవన్ గారు రిజర్వేషన్ కోసం కొట్లాడి చూద్దాం. బాబు జగ్జీవన్ మీకు లేదా అన్న కులపిచ్చి? నిజంగా అడుగుతున్నా, మాలల పట్ల మీకు, మాల సామాజిక వర్గం నుంచి మీకు కులపిచ్చి లేదా? 17 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఈ రోజు తప్ప నేను ఎప్పుడన్నా మాల సంఘాలలో కనిపించింది ఉంటే, కనీసం మాల సభలకు పోయిందుంటే అప్పుడు నాకు కులపిచ్చిందని చెప్పి మాట్లాడమనండి. ఈ రోజు కనిపిస్తున్నందుకే అంటా ఉన్నారు చాలా మంది. సిగ్గులేని చెప్పు తీసుకొని కొడతా చెప్తున్నా. ఈ రోజు ఒక మాదిగ హెడ్ మాస్టర్ కాలు మొక్కిపితే మాట్లాడలేని వీళ్ళు మాదిగల చూపించండి. ఏపురి సోమన్న మాట్లాడినా ఇంకెవరైనా మాట్లాడినా మాదిగ హెడ్ మాస్టర్ అని ప్రజాక్షేత్రంలో పోయి కాలు మొక్కిపించుకున్నారు కదా, చూలేరా మీరు? మీకు తెలియదు ఈ విషయం? ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గారిని అయ్యప్ప స్వామి మాల వేసుకొని బయటకు వచ్చిండు ఒక అబ్బాయి, స్కూల్లోకి వచ్చిండు, ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు సమాధానం చెప్తున్నప్పుడు కాలు తగిలింది అని చెప్పేసి ఆ పిల్లగాడు పోయి అక్కడ చెప్తే ఆ హెడ్ మాస్టర్ గారిని స్కూల్లో వచ్చి ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బట్టలు మొత్తం తుక్కు కొట్టి చింపేసి అక్కడ ఉన్నటువంటి వేరే స్పోర్ట్స్ వేసుకొని వచ్చి, నేను కావాలని చేసింది కాదండి, నేను ఒక విద్యార్థికి బుద్ధాబుద్ధులు నేర్పుతున్నప్పుడు, పాఠాలు నేర్పుతున్నప్పుడు ఆయన ప్రశ్నించిన అబ్బాయి లేస్తున్నప్పుడు నా మోకాలు తలిగిందే తప్ప నేను కావాలని తండలేదని చెప్పి ఆయన ఎంత బతిలాడు ప్రాధేయపడ్డా వినకుండా ఆ అబ్బాయి కాలు మొక్కిపించినప్పుడు ఏడున్నారు. రేంజర్ల రాజేష్ గారి మాట్లాడాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మాట్లాడినా నేను, రేవంత్ రెడ్డి గారు, ఏ ప్రజలైతే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినరో నియంతృత్వపు దూరంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు వద్దని ప్రజాపాలనని మాట్లాడుతున్నారు, మీ పాలనలో మా మాదిగల బతికిదా? హెడ్ మాస్టర్ గారిని ఇదే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి ఈ హిందూ సాంప్రదాయంలో విద్యార్థికి గురువు కాలు మొక్కిన సంఘటన భారతదేశ ఇతిహాస చరిత్రలో ఎప్పుడు జరగకపోవచ్చు. అంటే కేవలం నా మాదిగ జాతుడు అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసింది. కానీ వీళ్ళలో ఎవరైనా హెడ్ మాస్టర్ మాదిగా ఇంత సైద్ధాంతిక పరమైనటువంటి చర్చలు జరుగుతుండగా కూడా నేను నా బాధ్యతను కోల్పోలేదు. రీసెంట్గా ఒక పాట కూడా రాసినట్టున్నారు అన్న, ఏమని? మాల సామాజిక వర్గం నుంచి ఒకసారి ఆ పాట వినిపిస్తారా? మాల రగిలె జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా, నీ బాని సత్వ సంఖ్యలను తెంచుకు కదలాలిరా, బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు. మాల రగిలె జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. ఎక్కడ కూడా నేను మిగతా కులాన్ని విమర్శించలేదు, కనీసం ఆ శబ్దాన్ని కూడా ఉచ్చరించలేదు. మాలలను రెచ్చగొడుతున్నారా? రెచ్చగొట్టడం దేనికండి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మాదిగల మీటింగ్ పెట్టుకొని మిగతా సామాజిక వర్గాలు మీటింగ్ పెట్టుకుంటే రెచ్చగొట్టుకోవడం కాదు, అది చైతన్యం చేయడం. మేము ఇద్దరం మీటింగ్ పెట్టుకుంటే మాత్రం రెచ్చగొట్టడం. ఇది ఫ్యాషన్ అయిపోయింది అందరికి. మరి అంటా ఉన్నారు అంటే నేనే మాదిగ సభలలో వాడినా కదా, నేనే మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అరుపెరుగని ధీరులారా, అసువులు బాసిన మరులారా, నేనే వాడినా కదా ఎంఆర్పీఎస్ సభలలో. మరి లేదే నాకు కులపిచ్చి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎందుకు? నిజంగానే మాల సమాజంతో పాటు పోల్చుకుంటే మాదిగ సమాజం చైతన్యానికి దూరంగా ఉంది కాబట్టి వాళ్ళని చైతన్యం చేసే బాధ్యత ఎర్రవుపాలనతో, ఏపురు సోమనతో నేను కూడా భాగస్వామ్యమై తీసుకున్నా. ఈరోజు మీరు సభ్య సమాజం ముందర మాలల్ని దోషులుగా చేసి నిలబెడుతుంటే నేను
మాల మాదిగల మధ్యలో వైరుధ్యం శత్రుత్వం ఉండొద్దని చెప్పేసి పోయి నిలబడి మాట్లాడినా కానీ నేను మాదిగలు ద్రోహులని కానీ దొంగలని కానీ మాదిగలు ఇట్లా అట్లా అని ఒక మాట మాట్లాడలే. టువర్డ్స్ క్లియర్గా మందకృష్ణ మాదిగ గారు బీజేపీ సంకరెక్కినటువంటి మనువాదం అని క్లియర్గా చెప్పిన. ఆ మనువాదాన్ని కూడా ఎందుకన్నా ఆయన మాలల్ని మనువాదులు అన్నాడు. మనువాదుల సంకరెక్కిన వాళ్ళు ఎవరో చూసుకో కృష్ణ అని చెప్పి మాట్లాడారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది. ఒకరినొకరిని గింత తిట్టుకున్న తర్వాత ఇక బహిరంగంగా గింత విమర్శించుకున్న తర్వాత ఈ భవిష్యత్తులో మాలను మాదిగలు ఒక్కటైతారా అన్న? ఎవరు నేనైతే తిట్లే. నేనైతే మాదిగ సామాజిక వర్గాన్ని ఒక మాట కూడా తిట్లే. మందకృష్ణ మాదిగ అంటే మందకృష్ణ మాదిగ రిప్రజెంటేటివ్ ఆఫ్ మాదిగ సార్. మరి అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎట్లా వచ్చిండు? వంగపల్లి శ్రీనివాస్ ఎందుకు వచ్చిండు? మేడి పాపయ్య ఎట్లా వచ్చిండు? యాతాకల భాస్కర్ అన్న ఎట్లా వచ్చిండు? మన విశారదన్ మహారాజ్ గారు ఎట్లా వచ్చిండు? ఇయ్యాల కేవలం ఎంఆర్పిఎస్ ఉద్యమం యొక్క ఫలితం మాదిగలందరికీ లభిస్తుందేమో అన్న భయంతో వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. మరి గాలి వినోద్ కుమార్ గారు కూడా మాదిగనేగా, మరి ఆయన ఎందుకు విభజిస్తున్నాడు చెప్పండి మీరే. మాలలు కూడా ఏబిసిడి వర్గం సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను మొన్న నేనే సపోర్ట్ చేస్తున్నా భయ అంటే ముంగట పెట్టుకుని ఇంకెవరినో చూపిస్తుంది నాకు అర్థం కాదు. రేంజర్ల రాజేష్ హ్యాస్ టు బి హానర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగాల్సిన ఏబిసిడి వర్గీకరణకు నేను కృష్ణతో పాటు పోరాటం చేస్తా అంటున్నా. ఇంకా మద్దతు నోరుతో చెప్పి ఇంట్లో వాడు కాదు, కృష్ణతో పాటు పోరాటం చేస్తా అంటున్నా. కాకపోతే అది రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఎందుకంటే అనుక్షణం రాజ్యాంగం గురించి తప్పించి మాట్లాడేటోళ్ళం మనమే కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన మనం చేయొద్దనేది నా బాధ. ఇంకెవరినో చూపెట్టినందుకు నీ కళ్ళ ముంగట ఉన్నటువంటి రంజల రాజేష్నే మద్దతుకున్నా. నేను మాదిగ సమాజానికి అన్యాయం జరిగితే మాలోళ్ళే ఊకోరని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ కోసం చైతన్యమై పోరాటం చేసిన వాళ్ళు ఎవరు? మీకు మందకృష్ణ మాదిగతో మంచి పరిచయం కూడా ఉన్నది. 100% అన్నని నేను మళ్ళీ చెప్తున్నా కదా. మాట్లాడే ప్రయత్నం చేశారా డైరెక్ట్? నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు బహిరంగంగా ఇంత మాట్లాడుతున్నారు కదా, కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయన కాజ్ కోసం కొట్లాడుతున్నాడు. కాజ్ కోసం కొట్లాడుతున్న సందర్భంలో ఆయన కాజ్ అయిపోయిన తర్వాత నేను చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలలో కూడా అడిగిన, నిన్నగాక మొన్న విజయ్ సాధు కూడా అడిగిండు, అన్న మరి ఇట్లా ప్రతిపాదన పెడుతున్నారు, మాల సహోదరులు కూడా మీతో పాటు కలిసి ఉద్యమం చేయడానికి దాంట్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కూడా మీతో కలిసి వస్తామని అంటున్నారంటే, లేదు లేదు ముందున్న ఏబిసిడి వర్గీకరణ జరగాలి, జరిగిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదాం అంటున్నా. నేను కూడా ఏమంటున్నా, ఆ ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత పోదని చెప్పి హామీ ఇవ్వమంటున్నా. మరొకసారి మాదిగ సమాజాన్ని బలిపీఠం ఎక్కియకు అంటున్నా. మరొకసారి మాదిగ సమాజం 120 కోట్ల జనాభాని మోసం చేసినటువంటి ఒక పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ గారు అంటున్నా. 120 కోట్ల జనాభాని మీడియా సాక్షిగా, పార్లమెంటరీ సాక్షిగా, ప్రభుత్వాలు అన్ని చూడంగా మోసం చేసిన వ్యక్తి కేవలం ఒక మాదిగ సమాజాన్ని మోసం చేయడం ఒక లెక్క కాదు అని చెప్పంటున్నా. నువ్వు అనుకుంటున్నటువంటి ఆలోచన విధానానికి విరుద్ధంగా పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నా. విశ్వరూప మహాసభకు 2 నెలల ముందు ఆయన ఏం మాట్లాడిండో, దాని తర్వాత రీసెంట్గా మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో వాళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి లా మినిస్టర్ ఏం మాట్లాడుతుందో చూడమంటున్నా. వాటిని పరీక్షించి ముందుకు పోమంటున్నా. నీ ఉద్యమానికి నేను ఆటంకం కలిగిస్తలేను. మాదిగలు చైతన్యం కావడం తప్పు కాదు, అట్లాగే మాలల చైతన్యం కావడం కూడా తప్పలేదు. అందుకని ఇప్పుడు మాల సింహగర్జన, బీల సింహగర్జన బంద్ చేసి రాజ్యాంగ రక్షణ మాలలు చైతన్యం కావడం తప్ప, మాలలు ఏకం కావడం తప్ప, మాలందరూ ఒక మూటి కావడం తప్ప కాదే. బాబాసాహెబ్ చెప్పిండు, ఏ కులం కాకులం ఏకం కావాలా, కులాలన్నీ కలిసి ఒక వర్గం కావాలన్నాడు. మనమంతా పీడిత వర్గాలు, దానికోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప నేను ఏబిసిడి వర్గీకరణకు భంగం కలిగించి ఆలోచన చేయట్లేదే. నువ్వు తీసుకుపోతున్న వ్యవస్థ ఏదైతుందే, నువ్వు ఒక సరైనటువంటి దిశానిర్దేశం చూసిపెట్టు మాదిగ సమాజానికి అని చెప్పినది తప్ప నేను ఏబిసిడి వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, అడ్డుకునే ఆలోచన కూడా నాకు లేదు. మీరు ఎక్కడ కూడా చేయకపోతే మరి ఎందుకు రేంజర్ల రాజేష్ పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? ఈవెన్ వివేక్ వెంకటస్వామి మీద కూడా రాలేదన్న నేను మీద వచ్చినంత వ్యతిరేకత. అంటే మొదట్లో జనాలు నేను మాట్లాడుతున్న మాటని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగన చేసినటువంటి ఒక గొప్ప విషయం గురించి చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒక అద్భుతమైనటువంటి పాట రాసినటువంటి ఒక మాల కులానికి చెందినటువంటి గూడాంజన్న, పుడితే ఒకటి సత్తే రెండు రాజిగా ఒరి రాజిగా, ఎత్తుర తెలంగాణ జెండా రాజిగా ఒరి రాజిగా అని తెలంగాణ ఉద్యమానికి ఒక వెన్నుముకను అందించినటువంటి గూడాంజన చచ్చిపోతే, ఇదే అహంకారపూరితమైనటువంటి ధోరణి కలిగిన కేసీఆర్ గారు కనీసం ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవ్వరు కూడా ఆయన యొక్క మరణానికి సంఘీభావం తెలపడం కోసం పోకపోతే, దురానికి ఇంతటి అహంకారమా, నా మాలజాతి సహోదరుడు చచ్చిపోతే కనీసం దీని మీద స్పందించలేవు నువ్వు అని చెప్పేసి దాంట్లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి మాదిగ ఎమ్మెల్యేని హెచ్చరించినటువంటి వ్యక్తి మందకృష్ణ అన్న. ఆ పాడేని మందకృష్ణ భుజాన్ని వేసుకొని మోసిండు. అదే ఏ పని చేయని శ్రీనారాయణ రెడ్డి చచ్చిపోతే మాత్రం కేసీఆర్ గారి దగ్గరుండి అధికారికంగా లాంఛనాలు జరిపిండ్రు అనే విషయాన్ని ప్రశ్నించిండు మందకృష్ణ మాదిగన. మాలలో ఉన్న ఏ స్వార్థపరుడు కూడా ఈ ఆలోచన చేయలేడు, కానీ కృష్ణ చేసిండు అని చెప్పిన. కథం మంచిని మంచిగానే చెప్పాలా లేదా? కృష్ణ మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి కదా. ఈ రోజు బీజేపీలతో చేతి కలిపిన బాధతో చెప్తున్నాను తప్ప, ఆ మంచి చెప్పి నుంచి మాలలో స్టార్ట్ అయిపోయింది. అరే ఈడు మందకృష్ణ మాదిగ డబ్బులు ఇచ్చినట్టున్నాడు,
వీడు బీజేపీ ఏజెంట్ అయిపోయి నన్ను బీజేపీ ఏజెంట్గా ప్రచారం చేస్తున్నాడు. అంటే సత్యాన్ని ప్రచారం చేసే వ్యక్తికి ఇలాంటి సంఘటనలు తప్పవు, ఎప్పుడు తప్పవు. చూడు, కృష్ణన్న గురించి మంచిగా మాట్లాడితే కృష్ణన్న బీజేపీ దూరంలో పోతున్నాం అన్న, ఇది మంచిది కాదన్న, వాళ్ళు మన పీకలు కోసేసిన వాళ్ళు, మనం సావగొట్టిన వాళ్ళు, మనం చంపిన వాళ్ళు అన్న, మన మాదిగల్ని చర్మం మొలిసిరని చెప్పేసి కొట్టిన వాళ్ళు అన్న, వాళ్ళ సోపతి ఎట్లా పడుతున్నావు అని చెప్పి అడిగిన దానికి మాదిగలు తిట్టిరు నన్ను. ఆ కృష్ణన్న చేసిన మంచితనం గురించి మాట్లాడితే మాలలు తిట్టిరి. ఇది ఒక అంబేద్కర్ వాదికి ఉండేటువంటి సమస్య. ఎందుకంటే ఇద్దరు కావాలనుకుంటున్నాను, నేను ఏ ఒక్కలే కావాలనుకుంటే నేను ఒక సైడ్ ఉండి పోరాటం చేస్తాను. నేను మాల మధ్యలో కలవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను పిచ్చోడుగా కనిపించచ్చు, కానీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి రాజేష్ అన్న ఏం మాట్లాడిండో, ఎందుకోసం మాట్లాడినా అర్థమవుతుంది. అంటే నిజంగా భవిష్యత్తులో కలిసే యోచన ఉంటుందంటారా అన్న? ఇప్పుడు లేదు మాదిరి. విషయం ఏంటంటే మా చైతన్యవంతమైన మాల మాదిగలు విడగొట్టడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం పైన నాయకులు చేస్తున్న కుట్ర 100%. నా బాధ కూడా అదే. నేను ఏమంటున్నా, సరే జరగని ఏబిసిడి వర్గీకరణ ఇదన్నా నిలబడుతుందా చెప్పు. మీలాంటి రిపోర్టర్లు అడగండి. రెంజల రాయేష్ అన్న మరి ఇలాంటి ఒక ప్రస్తావన లేవనెత్తిండన్న, ఇదన్నా నిలబడుతుందేమో మరి అడుగుమన్నాడు అని చెప్పానండి. చూడండి, నా వీడియో మళ్ళీ పెట్టండి. ఏబిసిడి వర్గీకరణ బలవంతంగా చేస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంపీలంతా కలిసి సుప్రీంకోర్టులో పిల్లేసి దాన్ని కొట్టేస్తారు. అప్పుడు అందరూ నోరు తెరుస్తారు. నేను చెప్పిందే వాస్తవం అవుతుంది. రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ సేవ్ ఇట్ సెల్ఫ్, తన చట్టాలని తన అధికారాలను తనే రక్షించుకుంటుంది. అంతటి శక్తివంతమైనటువంటి కాన్స్టిట్యూషన్ రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే పార్లమెంట్లో జరగాలి. అది జరగకపోతే ఉమ్మడి ఉద్యమాలు చేద్దాం, మాలమాదిగలం చైతన్యవంతమైన వాళ్ళు. ఏమున్నది, కాస్త ఈగో పక్కన పెట్టుకుంటే నేను పోతా రేపోతున్నా కృష్ణ దగ్గరికి అన్న, ఒకవేళ నా మాటల వల్ల నువ్వు గాయపడతా నన్ను క్షమించాను, తన కడుపులో తలకాయ పెడతాను, క్షమించాడు ఆ పెద్దోడు కదా. ఇప్పుడు మన జాతులు బాగుపడడం కోసం ఒక మెట్టు దిగితే తప్పైంది అంటున్నా. ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు ఇంటలేవు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఉద్యమం చేశాను నేనే, ఒకడా రెంజల్ రాజు గారు బచ్చగాడు, నా కడుపులో పుట్టిన కొడుకులు అంటూ అనుకుంటున్నావచ్చు. సరే, కానీ నీ మిడిసిపాటుతనం కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత చిన్నోడో పెద్దోడో చెప్పింది వాస్తవమే అని చెప్పేసి అప్పుడు అర్థమవుతాయనేటువంటి అవగాహన, ఆలోచన, ముందు చూపు, రాజ్యాంగం మీద నమ్మకం, ఇవన్నీ నాకున్నాయి. ఓకే. సో ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణకు మీరు వ్యతిరేకం కాదు? రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలని 100% కోరుకుంటున్నా. ఇది రాజ్యాంగబద్ధంగా జరగట్లేదని చెప్తున్నారు. ఎస్, మందకృష్ణ మాదిగ వ్యక్తిగతంగా మంచోడే. అవును. ఇప్పుడు నేను ఎందుకు తప్పంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక జాతి కోసం 30 సంవత్సరాలు కొట్లాడమనే విషయం సామాన్యమైంది కాదు. ఇది మాలలకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీని ఈ బిట్టును కట్ చేసి స్క్రోల్ చేస్తారు చూడు. కానీ నిజాన్ని నిజంగానే చెప్పాలి. ఆయన వల్ల టేకు లక్ష్మక్కకు అన్యాయం జరిగినాడు. ఈ రోజు ఉన్నటువంటి ఇప్పుడు మాల నాయకులు దీన్ని స్క్రోల్ చేసుకున్నా సరే, దళితుల కోసం స్పందించాల్సిన ప్రతి సందర్భంలో స్పందించాలి. అదే దళిత నాయకుడి యొక్క లక్షణం. కత్తి పద్మారావు భుజతారకం సార్ పుట్టడం మాల కులంలో పుట్టిన కారంచేడులో మాదిగలు ముక్కలు నరికితే వాళ్ళని కాపాడడం కోసం చేసిన సుదీర్ఘమైన పోరాటాన్ని మాదిగ సమాజం గుండెలో పెట్టుకోలేదా? మరి ఇలా గూఢాంజనకు జరిగిన అవమానం కోసం తన పాడిని మోసిన కృష్ణ నన్ను ఎట్లా మర్చిపోలేదని? మంచిని మంచిగానే చెప్పాలా, చెడుని చెడుగానే చెప్పాలా. కనీసం ఈ ముసలి కుక్కలు ఎన్ని మొరుకోనే నాకు అవసరం లేదు. రాబోయే జనరేషన్కి అయినా సరే, అరే అమ్మ మనం మంచిని మంచిగా చెడుని చెడుగానే మాట్లాడాలనేటువంటి విషయాన్ని గ్రహించాలనే ఇంత ధీటుగా, ఇంత సూటిగా, ఇంత మోటుగా మాట్లాడుతున్నాను. ఎవడేమని అనుకోవచ్చు, సత్యానికి ఉండే గొప్పతనం అది. ఓకేనా? ఇప్పుడు అంటే మాదిగలకు కావచ్చు, మాలలకు కావచ్చు, మొత్తం ఓల్ ఎస్సీ సామాజిక వర్గానికి మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తా, మనం చదువుకున్నాం, ఇంకా చదువుకోవాలి. అసలు రిజర్వేషన్లే లేవు గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే ఒక 0 కోసం కొట్లాడుతున్నట్టే, పంతం నెరవేరడం కోసం. ఎందుకంటే అంత ప్రైవేటీకరణ జరిపింది. ఈ ఉద్యమం ఒకవేళ కృష్ణన్న మాల నాయకులు కలిసి ప్రైవేటీకరణలో మనకు రిజర్వేషన్ కావాలని పోరాడు ఉంటే నెక్స్ట్ జనరేషన్లో చాలా అద్భుతంగా బతికేటి. చాలా మంది కొంతమంది దీనిలో మిగతా కులాలలో ఏమనుకుంటారు, సిగ్గు లేరా మొన్నటిదాకా రిజర్వేషన్ దొబ్బిస్తున్నారు, మళ్ళీ ఇంకా ప్రైవేటీకరణలో కావాలని చెప్పంటారు. అసలు ప్రైవేట్ సంస్థలకు భూములు ఇచ్చేది గవర్నమెంట్ కదా. ప్రైవేట్ సంస్థలకు డబ్బులు కోట్లాది కోట్లు, వేలాది కోట్ల, లక్షలాది కోట్ల రుణాలు ఇచ్చేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా? అంటే ప్రభుత్వమే కదా. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ ఉండాలి దాంట్లో హక్కు. ఇప్పుడు ఎంతమంది చెప్పారు బీసీలు 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారనే సంగతి? నాలాంటి బయటకు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలుసు? ఎంతసేపు రాజ్యాంగం అంటే మాల మాదిగల కోసం రాయబడ్డ ఒక పుస్తకంగానే చూసారు తప్ప ఈరోజు బీసీలకు అర్థమవుతుంది కదా. ఆ బీసీల కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు ఎస్సీలు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ రంగంలో మాయావతి గారు ప్రతిపాదించారు, ఈ దేశంలో ఎవరు మాట్లాడలే మాట. ప్రైవేట్ రంగంలో మాకు రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. అది నిజమైన పోరాటం. వేల సంవత్సరాల నుంచి ఇదే మాల మాది కూడా పనిచేసే గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో మళ్ళీ దానికి రిజర్వేషన్ ఎందుకు ప్రత్యేకంగా? చదువుకునే దగ్గర మనకు రిజర్వేషన్ కల్పించేది దానికోసం పోరాడుతున్నాం కాబట్టి దాదాపు ఎల్పీజీ పేరు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడో లీగలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరు మీద అంతా ప్రైవేటీకరణ చేసి పడేసింది. ఈ ఉన్న దానికోసం కొట్లాడుతున్నప్పటికీ కూడా ఈ కొట్లాటలో మాల మాదిగ సమాజం చాలా జ్ఞానవంతమైనటువంటి ఓపికతో, త్యాగగుణం కలిగి ఉండి ఒకళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోకుండా రేపు కలిసి కొట్లాడాల్సినటువంటి వ్యక్తుల మనమైన విషయాన్ని గుర్తు చేస్తూ మీరు
స్పందనకి ప్రతిస్పందన ఇస్తే అది ప్రేమపూర్వకమైనట్టుగానే ఉండాలి తప్ప నోరులు జారి అనవసరంగా మాదిగల్ని మాలలు మాలల్ని మాదిగలు నోరు జారడం వల్ల ఏమైతుందంటే ఒక అగాధం సృష్టించబడుతుంది. ఒకప్పుడు మన తండ్రులు అంటే సరిగ్గా చదువుకోలేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల, రేపు ఏం జరుగుతుంది, మనతో ఎవడు మాట్లాడిస్తుంది ఈ మాటలు అనేటువంటి స్పృహ లేకపోవడం వల్ల వాళ్ళు చేసిన పొరపాటుని మనం చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మొత్తం ఓల్డ్ అండ్ సోల్ దళిత సమాజానికి చెప్తా ఉన్నా. ఇంకో విషయం, నేనైతే నన్ను చాలామంది అడిగారు మరి 57 ఉపకులాల మీద రెంజల్ రాయ స్టాండ్ ఏందని. నేనేమంటానంటే మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళని చివరిలో పెట్టాలి. అసలు రిజర్వేషన్ ఉపయోగించుకొని వాళ్ళని మొదలు పెట్టాలి. ఎస్, అది నా ప్రతిపాదన. విశాలానంద మహారాజా 10% మాదిగలు వద్దు, మాదిగలు కానీ మాలోడు కానీ ఉపకులాలు కానీ ఈ 3 కూడా మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళందరూ తీసి లాస్ట్లో పడేయాలి. ఏం అసలు రిజర్వేషన్ అంటే వాళ్ళని ముంగట పెట్టాలి. అది అంబేద్కర్ గారు కోరుకున్నది. అలాంటి వాళ్ళ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 100% నేను చెప్తున్నా, మీ కెమెరా ముఖంగా చెప్తున్నా, మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళని చివరిలో పెట్టండి. అసలు రిజర్వేషన్ అది ఏదైనా సరే, బేడ బొడుగ జంగములు, సింధోళ్ళు, దక్కలు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, అసలు రిజర్వేషన్ పొందని వాళ్ళని ఫస్ట్ లో పెట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు పొద్దున పార్లమెంట్కి పంపాల్సినటువంటి బిల్లులో కూడా ప్రభుత్వం దీన్ని తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.